హలో డాడీ, ఏడున్నావు? చెప్పు బిడ్డ. ఎగ్జామ్ ఫీజు కట్టాలి, పైసలు కావాలి. పైసలు కూడా లేవు బిడ్డ, ఎవరినైనా అడిగి పంపిస్తాం. చెప్పక నాకు పైసలు కావాలి. పైసలు ఎవరు అడిగినా ఎత్తలేరు బిడ్డ, సైకిల్ కూడా పంపించారు కత్తలేవు. ఇవాళ నన్ను అడిగి నీకు పంపిస్తా బిడ్డ. అసొంటోని మరి నన్ను ఎందుకు చదివిస్తాను? పట్నం ఎందుకు పంపించినావు? ఇంటికాడ ఏదో పని చేసుకునేటోని కదా, గాయని చెప్పక నాకు పైసలు కావాలి. సరే బిడ్డ, ఆగు రాగు, ఎవరన్నా పైసలు అడిగి పంపిస్తా. ఒక 10 నిమిషాలు ఆగు బిడ్డ. అవ్వ కొడుకు ఫోన్ చేసిండు, కొడుకు పైసలు పంపించాలంటే ఏమైనా పైసలు లేవా? సరే శివకమ్మలమ్మి ఆయనకి పైసలు పంపిస్తాము, రాడు చదువుకోవాలి. అది ఉన్నోడే ఒక్కరు రా, మంచిగా చదివిస్తాము. ఆయన బతుకు మరలెక్క ఉండదురా. మంది అయిపోతుంది, 6 మంది ఇట్లా. ఒక్క నిమిషం మా డాడీ ఫోన్ చెప్తాను. చెప్పు డాడీ. బిడ్డ పైసలు పంపించిన బిడ్డ, వచ్చినాయా? పైసలు కొడతానా ఇప్పుడు, పోయి 5 బీర్లు పట్టుకరాపో. అది ఉన్నోడే ఒక్కరు రా, మంచిగా చదివి. అవసరాలకి ఇంట్లో డబ్బులు అడుగు మామ, తప్పులేదు. కానీ చదువన్న పేరుతో డబ్బులు గుంజకు మామ, ఆ దేవుడు కూడా క్షమించాడు.